హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే రవ్వ పులిహోర చేశానండి. నేను ఎలా చేశాననేది నా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశానండి. డైలీ బ్లాగ్‌లో ఇదైతే మెన్షన్ అవుతదనమాట. ఇది షార్ట్ కింద తీసేసాను. పిల్లలకైతే లంచ్ బాక్స్‌లోకి రవ్వ కేసరి పెట్టేసి టిఫిన్ కింద అయితే మాకు కూడా రవ్వ కేసరేనండి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అంగన్వాడీ పాలతోటి 5 లీటర్ల పాలతోటి మేమైతే కలాకాని స్వీట్ అయితే చేసామండి. చూడండి, 2 కళాయిలయితే తీసుకున్నాను. ఒక దానిలో 3 లీటర్లు, ఒక దానిలో 2 లీటర్లయితే పోసుకున్నానండి. ఒకే దాంట్లో చేయాలంటే తొందరగా రాదు కదండీ! లేట్ అవుతది. అందుకని 2 కళాయిలో పెట్టేసి ఇలా ఇరిగిన తర్వాత ఒక కళాయిలో అయితే వేసేసి 5 లీటర్లకి 100 గ్రాముల చొప్పున అయితే పంచదార అయితే వేసేసి కలిపేసుకున్నామండి. ఇలా చిక్కగా అయిన తర్వాత లీటర్‌కి ఒక స్పూన్ నెయ్యి చొప్పున 3 లీటర్లు 5 లీటర్లకి 5 స్పూన్లు అయితే ఫస్ట్ 3 స్పూన్లు అయితే వేసేసుకొని ఇంకొద్దిగా చిక్కగా రానిచ్చిన తర్వాత ఇంక 2 స్పూన్లు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్‌కి అదనేది ఇప్పుడు ఇంకో 2 స్పూన్లు అయితే వేసుకున్న తర్వాత అదైతే ప్యాన్‌కి విడిపోవాలండి. విడిపోయిన తర్వాత 2 ప్లేట్లు అయితే తీసుకొని నెయ్యి అయితే రాసుకొని దాంట్లో అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను. 4 గంటల తర్వాత